ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాట్సాప్లో మనం ఎంతగానో ఎదురు చూసే ఫీచర్ అయితే రాబోతుంది. ఈ ఫీచర్ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా. ఈ ఫీచర్ ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాను. ఇంతకీ ఏంటి ఫీచర్ అంటే, రీసెంట్గా మనకి వాట్సాప్లో మెటా ఏఐ అనే ఒక ఏఐని అయితే తీసుకొచ్చారు. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఏదైనా మనం క్వశ్చన్ అడిగామనుకోండి, క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అయితే ఇస్తుంది. ఏదైనా క్యాల్కులేషన్ ఇచ్చినా దానికి సంబంధించిన రిజల్ట్స్ అయితే ఇస్తుంది. అండ్ అలాగే మనం ఏదైనా ఏ ఫోటో జనరేట్ చేయమని చెప్తే మనకి ఆటోమేటిక్గా జనరేట్ చేసి అయితే ఇస్తుంది. ఫర్ సపోజ్ నేను ఒక లయన్కి ఏరోప్లేన్స్ వింగ్స్ ఉండి ఫ్లై అవుతున్నట్టు ఒక ఇమేజ్ కావాలని నేను అక్కడ టైప్ చేసి సెండ్ చేశాను అనుకోండి, దానికి సంబంధించిన ఏ ఫోటోని అయితే జనరేట్ చేసేస్తుంది. బట్ ఇలా అయితే మనం చాలా రకాలుగా ఈ మెటా ఏఐని అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి దీంట్లో. మనం ఏ క్వశ్చన్ అడిగినా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. మనకి ఎలాంటి ఏ ఇమేజెస్ కావాలన్నా మనకైతే విత్ ఇన్ సెకండ్స్లోనే జనరేట్ చేసి అయితే ఇస్తుంది. కాకపోతే ఇప్పటి వరకు దీంట్లో లేని ఫీచర్ ఏంటంటే, బట్ చాలామంది వెయిట్ చేసే ఫీచర్ ఏంటంటే, మనకి మన ఫొటోస్ని అక్కడ సెండ్ చేస్తే మనకి ఏ ఇమేజెస్ లాగా కన్వర్ట్ చేసి ఇచ్చే ఆప్షన్ అయితే ఇందులో లేదు. బట్ ప్రజెంట్ చూసుకున్న మనకి వేరే వెబ్సైట్లో మన ఫోటోని ఇచ్చి అక్కడ ప్రాంప్ట్ ఇస్తే మనకి ఆ ఫోటోని ఏ ఇమేజెస్ లాగా కన్వర్ట్ చేసి మనకైతే ఇస్తుంది. బట్ ఈ ఫీచర్ ఇప్పుడైతే వాట్సాప్లో అయితే లేదు, మెటా ఏఐలో అయితే. ఇప్పుడైతే ఈ ఫీచర్ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది ఉండడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, మన ఫోటోని జస్ట్ అక్కడ సెండ్ చేసామనుకోండి, సెండ్ చేసి మనకి ఎలా ఆ ఫోటో కావాలో అక్కడ టైప్ చేసి సెండ్ చేస్తే మనకి ఆ విధంగా ఏ ఫోటోని అయితే కన్వర్ట్ చేసి మనకైతే ఇస్తుంది. అండ్ అలాగే మనకి ఫోటోని కూడా ఎడిట్ చేస్తుంది. ఇప్పుడు మనకి వేరే వెబ్సైట్ కొన్ని చూసుకుంటే మన ఫోటో వేసేసి ఎడిట్ చేయమని చెప్తే ఆటోమేటిక్గా ఎడిట్ చేసి మనకి ఇస్తుంది. ఇప్పుడైతే మనకి వాట్సాప్లో ఇది కూడా రాబోతుంది. జస్ట్ మనం వాట్సాప్లో మెటా ఏఐలో మన ఫోటోని ఇచ్చి మన ఫోటోని ఎడిట్ చేయమని అక్కడ టైప్ చేసి సెండ్ చేసామనుకోండి, మనకైతే మన ఫోటోని ఎడిట్ చేసి అయితే చాలా క్లారిటీగా అయితే ఎడిట్ చేసి అయితే మనకైతే ఇస్తుంది. ఈ విధంగా అయితే ఇప్పుడైతే మనకి మెటా ఏఐలో ఫీచర్లు అయితే రాబోతున్నాయి. బట్ చాలా మంది అయితే వెయిట్ చేశారు. మనకి ఇప్పుడు నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను, మెటా ఏఐకి సంబంధించిన కొన్ని ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో కొంతమంది అయితే అడిగారు, మన ఫోటోని ఏ ఫోటోలాగా కన్వర్ట్ చేసే ఆప్షన్ లేదా, బట్ మేము ఫోటో సెండ్ చేయాలన్నా మాకు ఆప్షన్ కనబడట్లేదని చాలామంది అడిగారు. కానీ ఇప్పుడైతే ఈ ఫీచర్ అయితే రాబోతుంది. ఇప్పటి వరకు మనకి ఈ ఫీచర్ అయితే లేదు. ఇప్పుడైతే మనకి ఈ ఫీచర్ అయితే రాబోతుంది. ఎవరైతే వాట్సాప్లో మెటా ఏఐలో వాళ్ళ ఫోటోని ఏ ఫోటో లాగా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే మనకి మెటా ఏఐలో చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ఇంత ముందుకు మనకి నేను 1 month బ్యాక్ బీటా యూజర్స్కి మాత్రమే కొన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉండేవి. ఇప్పుడైతే అందరికైతే ఆ ఫీచర్ తీసుకొచ్చారు. మనం క్యాలిక్యులేషన్ కానీ, లేకపోతే మనం ఏదైనా క్వశ్చన్ అడిగినా బట్ దానికి సంబంధించిన రిజల్ట్స్ కానీ ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు. నేను 1 month బ్యాక్ చూసినప్పుడు బట్ నాకు అంత రిజల్ట్స్ అయితే పర్ఫెక్ట్ రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం మనకి ఏ క్వశ్చన్ అడిగినా అండ్ అలాగే మనకి ఏ క్యాలిక్యులేషన్ ఇచ్చినా చాలా ఈజీగా చేస్తుంది. అండ్ అలాగే మనకి ఏదైనా కొన్ని సజెషన్లు కావాలన్నా సజెషన్లు ఇస్తుంది. అండ్ అలాగే మనకి టిప్స్ ఇస్తుంది. ఒకవేళ మీరు ఈ మెటా ఏఐలో ఏదైనా బిర్యానీ చేద్దామని అడిగారు అనుకోండి, హౌ టు మేక్ ఏ బిర్యానీ అని మీరు ఆ టైప్ చేసి సెండ్ చేస్తారు అనుకోండి, బిర్యానీకి సంబంధించిన పదార్థాలు అండ్ అలాగే మనకి అది ఎలా చేయాలి, తయారీ విధానం మొత్తం అయితే మనకి ఇస్తుంది. ఓన్లీ ఇంగ్లీష్ అనే కాదు, తెలుగులో కూడా మీరు అడగొచ్చు. హౌ టు మేక్ ఏ బిర్యానీ తెలుగు అని మీరు టైప్ చేశారనుకోండి, సెండ్ చేశారనుకోండి, దానికి సంబంధించిన రిజల్ట్స్ అయితే వస్తుంది. మీరు బిర్యానీ అని కాదు, మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ మీరు ఏదైనా క్వశ్చన్ అడగండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా క్వశ్చన్ అడగండి, హౌ టు బుక్ ఏ ఫ్లైట్ టికెట్స్ అని మీరైతే అడగండి. మిమ్మల్ని ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో అది చాలా క్లారిటీ చెప్తుంది. అలాగే మీకు ఇష్టం వచ్చిన క్వశ్చన్ అడగండి. ఇప్పుడైతే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు మెటా ఏఐని అయితే. నేను 1 month బ్యాక్ చూసినప్పుడు నాకు ఇలాంటి ఆ క్వశ్చన్ అడిగితే నాకైతే అన్ని రిజల్ట్స్ అయితే రాలేదు. కానీ ఇప్పుడైతే చాలా రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. బట్ మీరు ఒకసారి ట్రై చేయండి, ఈ రిజల్ట్స్ మాత్రం మీకైతే ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. మీరు షాక్ అయిపోతారు. ఆ విధంగా మనకి చాట్ జీపీటీలో తీసుకొచ్చారు. కానీ చాట్ జీపీటీ కంటే ఇంకా బెటర్గా అయితే దీన్ని ఇప్పుడైతే ఇంటిగ్రేట్ చేశారు ఈ వాట్సాప్లో అయితే. చాట్ జీపీటీలో మనం ఏ ఫొటోస్ని జనరేట్ చేసుకోవాలంటే కుదరదు. కానీ ఇందులో అయితే మనకి ఏ ఇమేజెస్ని జనరేట్ చేసుకోవచ్చు, ఇంకా చాలా పనులు అయితే చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే చాట్ జీపీటీతో కంపేర్ చేసినాం, బట్ ఇది మనకి ఇంకా అడ్వాన్స్ లెవెల్ అయితే ఉంటుంది. ఒకవేళ మీ వాట్సాప్లో ఈ మెటా ఉంటే బట్ మీరు దేనికోసం ఎక్కువ యూజ్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఏ ఫొటోస్ని జనరేట్ చేయడానికి అయితే ఎక్కువ యూజ్ చేస్తున్నాను. బట్ నేనైతే ఎక్కువ యూజ్ చేసేది మన ఫొటోస్ని ఏ ఫోటో లాగా జనరేట్ చేసుకునే ఆప్షన్ కోసం అయితే ఎదురు చూస్తున్నాను. ఇది వస్తే మాత్రం మన ఫొటోస్ని మనకి ఇష్టం వచ్చినట్లుగా మనమైతే ఏ ఫోటో లాగా కన్వర్ట్ చేసి మనమైతే మన ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా పంపొచ్చు. ఇది మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఇది కానీ తీసుకొస్తే మాత్రం మనం చాట్ జీపీటీ వైపు వెళ్ళాల్సిన అవసరం లేదు. లేకపోతే మనకి బింగ్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ కూడా ఉంటుంది. దాంట్లో కూడా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. దానితో కూడా మనకి అవసరం లేదు. ఈ వాట్సాప్లో వచ్చిన మెటా అయితేనే మనం అయితే అన్ని పనులు అయితే చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వస్తే ఖచ్చితంగా మీకైతే అప్డేట్ చేస్తాను. బట్ మనకి ఈ ఫీచర్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలి అని మొత్తం స్టెప్ బై స్టెప్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.